నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్బీ నగర్ షైన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం ఒక చిన్నారి మృతి మరో 6 చిన్నారుల పరిస్థితి విషమం దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న పోలీసులు ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఎల్బీ నగర్ షైన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలోని ఫ్రిడ్జ్ పేరడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఐసీయూలో మొత్తం 7 చిన్నారులకు వైద్య చికిత్స జరుగుతుందని తెలిసింది. అగ్ని ప్రమాదానికి సిబ్బంది బయటకు వెళ్లడంతో వారిని కాపాడే నాథుడు లేకుండా పోయారు. యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడు 5 నెలల బాబు ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని మృతి చెందగా మరో 6 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఎక్కడ సార్ కాలిపోయింది? ఎక్కడ కాలింది? బంజే ఇది అన్నా బషీర్ అన్నా ఇది బంజే రాదు ఉందా పర్టికులర్ రోజులో బషీర్ కాదు వచ్చా మీరు బషీర్ అన్నా బంజే రాదు ఒక రైట్ మిషన్ అదే బ్యాకప్ ఉంది బ్యాటరీ బ్యాకప్ ఏదో చూడు మా గణేష్ అన్న వాళ్ళు ఇల్లు వెనకనే మాకు ఫోన్లు చేస్తే మేము అందరం వచ్చి చూసినాం. నైట్ వచ్చి చూసి మేము 4 గంటలకు వచ్చే వరకు మొత్తము పేషెంట్లందరినీ చిన్న పిల్లలంతా వేరే హాస్పిటల్లో తరలించారు. ఇక్కడ స్పాట్ డెడ్ ఒక చిన్న బాబు స్పాట్ డెడ్ అయ్యిండు. మిగతా 3 వేరే హాస్పిటల్లో చనిపోయినట్టు మాకు తెలిసింది. మిగతా 39 మంది ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తలేదు. సీరియస్ కండిషన్ అయింది, చాలా ఇంజూరీ అయిందని చెప్తారు. అదేవిధంగా ఈ హాస్పిటల్ పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, హాస్పిటల్ పర్మిషన్ లేదు, తర్వాత ఫైర్ ఎగ్జిట్ లేదు, ఫైర్ సేఫ్టీస్ లేవు, పార్కింగ్ లేదు, అసలు ఏం లేవు. ఇక్కడ హాస్పిటల్ పర్మిషన్ ఎలా నడిపిస్తారో మాకు అర్థమవుతలే. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా 4-5 సార్లు విషయం జరిగినాయి. మేము అప్పుడు కూడా వచ్చి మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడిపిస్తారు తప్ప యజమాన్యం వచ్చి మాతో మాట్లాడతలే. అధికారులకు మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం చాలాసార్లు, దీని మీద ఎవరు ఖండించలేరు. ఈ హాస్పిటల్ తీసేయాలని మేము కూడా చాలాసార్లు ఇటు వచ్చి కూర్చున్నాము. చిన్నపిల్లలకు ఎంత నిర్లక్ష్యం వహిస్తారంటే చనిపోయిన తర్వాత కూడా 1 రూపాయి కూడా తగ్గించుకోకుండా ఎక్కడెక్కడ ఊర్లలోకి వస్తారు. ఇక్కడ ఇక్కడ 2-3 ఇష్యూస్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు ట్రీట్మెంట్ రాకపోతే మొత్తం డిస్ట్రిక్ట్లలోకి వస్తారు. పొగలు మొత్తం ముంచుకొచ్చినాయి బయటికి. పొగలు ముంచుకు రాగానే బయటకు వచ్చి నేను చూసేసరికి మొత్తం ఫైర్ నడుస్తుంది. అప్పుడే నేను పెట్రోలింగ్ వ్యాన్ కాల్ చేశాను. పెట్రోలింగ్ వ్యాన్ వచ్చిన తర్వాత అంతా పోలీసు వాళ్ళు వచ్చారు. ఉన్న సిబ్బందిని అందరినీ షిఫ్ట్ చేసి తీసుకెళ్ళి అంతలోపటినే ఒక చిన్న బాబు చనిపోయిండు. 4 రోజుల క్రితం నిమోనియా వచ్చిందని చెప్పి మా బాబుని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా అన్నయ్య కొడుకుని ఇక్కడ జాయిన్ చేయించాము. 4 రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. ఈరోజు 2:30-40 ప్రాంతంలో ఒక్కసారిగా సౌండ్ వచ్చింది, బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చింది.
సౌండ్ రావడంతో కొద్ది నిమిషాల్లోనే మొత్తం పొగలన్నీ మేము కింద ఉన్నాము, కిందికి వచ్చినాయి, పొగలన్నీ కిందికి వచ్చినాయి. కిందికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడిగాము. స్టాఫ్ ఒక 3 మాత్రమే ఉన్నారు మొత్తం, అంటే మాకు హాస్పిటల్లో ఒక 3 మాత్రమే స్టాఫ్ ఉన్నారు. ఆ 3ని అడిగాము మేము, మరి మొత్తం బ్లాస్ట్ అయినట్టుంది, ఏదో మొత్తం మనకు బ్లాస్ట్ జరిగినట్టు ఉంది, ఫైర్ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు ఉంది, సరే పిల్లల్ని చూడండి, పిల్లల పరిస్థితి చూద్దాము, సరే రండి అని అంటే వాళ్ళు కనీసానికి మాకు సహకరించలే. మేము మా తమ్ముడు వాళ్ళు మేము పైకి వెళ్ళేసి పిల్లలు ఎన్ఐసియు వార్డులో ఉన్నారు, ఆ వార్డులోనే ఆ ఇంక్యుబేటర్ కిందనే ఈ యొక్క షాక్ సర్క్యూట్ జరిగింది, ఇక్కడే చనిపోయారు. మనకు పక్కన లోటస్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన డాక్టర్ అక్కడ కన్ఫర్మ్ చేసి చనిపోయాడని చెప్పేసి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొవ్వొత్తుల ర్యాలీతో స్థానిక పోలీస్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను మరియు ఆటల పోటీలు నిర్వహించామన్నారు. ప్రజాసేవలో రక్షణగా అనునిత్యం విధి నిర్వహణలో ఉంటూ వారి కుటుంబాలకు దూరంగా ఉండి దేశ రక్షణ కోసం పోరాడే ఏకైక వ్యక్తులు ఒక పోలీసులే అని, ఈ విధంగా అమరులైన పోలీసులకు జోహార్ అంటూ స్థానిక బస్టాండ్ ఆవరణలో దేవనకొండ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో ప్రజలకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల గురించి తెలియజేశారు. అక్టోబర్ 21 వరకు ఈ కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ప్రతిరోజు ఒకటి ఎస్ఐ రైటింగ్ పెడుతున్నాము, స్పోర్ట్స్ పెట్టినాము, ఇంతకుముందు కార్యక్రమాలు పెట్టినాము, స్కూళ్ళలో పెడుతున్నాము. ఈరోజు త్యాగం చేస్తూ మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంతగా మనం ఈ ప్రశాంత జీవితం అనుభవిస్తున్నాము. అదేవిధంగా అక్కడ -డిగ్రీలు ఉంటుంది, -డిగ్రీల్లో చలి పెట్టుకొని వేయం పగులు నిద్ర ఆధారం కాకోకుండా కుటుంబాలకి దాదాపు నెలల కొద్దీ 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కుటుంబం దూరంగా ఉండి చేస్తాం. మనం ఒక రోజు దూరంగా ఉండాలని ఎంతో బాధపడతాం. అలాంటిది వాళ్ళు 3 నెలలు, 4 నెలలు. బోయిన్పల్లి మండలంలోని చెన్నాడి మాధవరావు కాంప్లెక్స్ లో నూతనంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన బోయిన్పల్లి మండల వాసులకు విన్నర్స్ పబ్లికేషన్స్ చైర్మన్ ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన విన్నర్స్ పబ్లికేషన్స్ చైర్మన్ ప్రసన్న హరికృష్ణ, వేములవాడ రూరల్ సిఐ నవీన్ కుమార్, ఫైర్ డిఎస్పీ పులి జయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సమున్నత లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ నిరంతరం పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే బాగా అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని అధిగమించి భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిలా నిలవాలని కోరారు. దేశంలో ఎంతో మంది మట్టిలో పుట్టి ఎదిగిన మాణిక్యాలే అని, ప్రతి ఒక్కరూ మరొకరికి స్ఫూర్తి కావాలని అన్నారు. బోయిన్పల్లి మండల వాసులుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ గుర్తింపు పొందాలని, అప్పుడే మన ప్రాంతం గర్వించబడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి, ఎంఆర్ఓలు మధుసూదన్ రెడ్డి, గుర్రం శ్రీనివాస్, రామడుగు ఎస్ఐ రవి, విన్నర్స్ పబ్లికేషన్స్ డైరెక్టర్ లెక్కల రాజరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా పర్సన్స్ ఎవరైతే to go ahead and to be successful in life, and he is now in front of you guys in the name of Prasanna Harikrishna. A path to go ahead and to be successful in life, and he is now in front of you guys in the name of Prasanna Harikrishna. సంవత్సరం బంద్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ టైం పాస్ చేసి మళ్ళీ టెంపరీగా నేను ఒక లెక్చరర్గా మళ్ళీ ఒక కాలేజీలో వాసెల ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ ఇంటికాడ డబ్బులు అడిగితే మళ్ళీ ఇది కాదా, ఇదే పనా నీకు, అక్కడ 10,000 అడిగినా కూడా ఒక వ్యవసాయం తీసుకున్న రైతుకు చాలా పెద్ద అమౌంట్ అది. గతం లోపల నా మిత్రుడు, నా రూమ్మేట్ కూడా ఆదిలాబాద్ జిల్లా లోపల నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం. సో నిన్ననే మొన్న మధ్యాహ్నం రూరల్సీగా తన బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో బాధ్యతలు చేపట్టిన వెంటనే అందరికీ తెలుసు సమ్మె ప్రాబ్లం. సో ఈ ఆర్టీసీ సమ్మె వల్ల సో ఎట్లాంటి హెక్టిక్ షెడ్యూల్ ఉంటుందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవి రెండు కూడా చాలా హెక్టిక్ షెడ్యూల్తో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్.
సో అయినప్పటికీ ఫస్ట్ ప్రోగ్రామ్గా పిలిచిన వెంటనే ఏమాత్రం కూడా రాను అనకుండా, ఎందుకంటే దిస్ ప్రోగ్రామ్ ఇస్ మెంట్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద సొసైటీ. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవ్పల్లి డివిజన్ గల రాజీవ్ గృహ కల్పలో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీగూడ రాజీవ్ గృహ కల్ప గతంలో ఇల్లు మంజూరు చేసినప్పుడు కరెంట్ మీటర్ కోసం అధికారులు డబ్బులు తీసుకున్నారని, ఇప్పటికీ మీటర్లు వేయలేదని, మీటర్ లేని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. अरे फ्लैश लाइट बंद है कनिपिस्तలేదు थोड़े से నంబర్ 26 రూమ్ నంబర్ 12 ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో టైంలో వర్షం పడుతుంది. ఆ టైంలో షాక్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మొత్తం కాలిపోయింది ఇల్లంతా. ఇక్కడనే ఉంటాం మేము కూడా పక్కనే. అంతలోకి ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల మేము వచ్చే 2 ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేసి అప్పుడు తగిన చర్యలు అంటే వాటర్ పోయడము, పక్కల వాళ్ళు అందరం కలిసి నాతో పాటు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు బాగా. అది ఇంత జరిగిందండి. ఇంకా ప్రమాదం మేము వచ్చే టైం మేము మొత్తము ఇక్కడ చర్య తీసుకోవడం లోపల వరకే మొత్తం కాలిపోయిన అందో. ముందు సైడ్ డోరు, ఫ్రిడ్జు, 2 టీవీలు, బీరువా, దాంతోపాటు అన్ని బట్టలు, ఒక ఫోను, ఇవన్నీ కాలిపోయినాయి మొత్తము. పోలీసు వాళ్ళు వచ్చారు, దీని ఎఫ్ఐఆర్ కూడా రాసుకొని వెళ్ళిపోయారు. దాదాపు 1 లక్ష రూపాయల పైగానే నష్టం జరిగింటుంది. ఎందుకంటే మొన్ననే ఫ్రిడ్జ్ వాళ్ళు కొత్తది తెచ్చుకున్నారు, దాంతోపాటు ఈ విధంగా జరిగింది. ఇంకా ఒక్క పేరు మీద 2 మీటర్లు వస్తావా సార్? మీరే చెప్పండి, వస్తావా? ఫస్ట్ మనం పైసలు కట్టినాం, ఆ పైసలు సరే, ఆ పైసలు కట్టిరు, మీరు ఎక్కడనో పోయింది మళ్ళీ కట్టరు అంటే మళ్ళీ అందరికైనా చర్యలు తీసుకొని మీరు చేయవలసింది చేయాలి సార్. చేతులు జోడించి నమస్కారం దండం పెట్టి మీకు నేను దేవునితోటి అది చేస్తున్నా. వాళ్ళు బాధ్యత తీసుకొని మన కరెంటు మంచిగా చేసి అందరికి మీటర్ పెట్టి ఆ బాధ్యత తీసుకుంటే సార్ వాళ్ళకి దండం పెడతా. మళ్ళీ ఒక్కసారి కానట్లా మీరు చూసుకోవాలి సార్, పెట్టుకోవాలి సార్. అంతే నా బాధ్యత, మీ బాధ్యత కూడా అదే సార్. మేము పేదవాళ్ళం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వరంగల్ మమునూరు పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రారంభించారు. అనంతరం యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధి నిర్వహణలో 64 మంది పోలీసు అమరవీరులకు స్ఫూర్తిగా ఈ వారోత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మమునూరు డీసీపీ నాగరాజుతో పాటు ఏసీపీ శ్యామ్ సుందర్, సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, బాబు రెడ్డి గారు ముందుగా మీరంతా యువకులు కాబట్టి ఈ 21 అక్టోబర్ యొక్క ప్రత్యేకతని మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అనే విషయాన్ని
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రారంభించారు. ఎస్పీ సునీల్ దత్ రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, పట్టణ యువకులు, అదేవిధంగా మీడియా మిత్రులు చాలామంది పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 100 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాము. చాలామంది ఎందరో పోలీస్ వీరులు తమ రక్తాన్ని దేశం కొరకు, ప్రజల కొరకు చిందించారు. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రజల రక్షణకై ప్రాణాలొడ్డిన పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నంద్యాల సబ్ డివిజనల్ నుండి గాంధీ చౌక్ సెంటర్ వరకు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గత 6 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు వక్తృత్వపు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. దానితో పాటు పాండ్యం మరియు నంద్యాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 300 మందికి పైగా రక్తదానంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి యొక్క అమరవీరుల యొక్క నివాళికి చిహ్నంగా ఈరోజు శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్లో పోలీసు యొక్క సిబ్బందితో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో తేజస్వినిపై దాడి చేసిన ప్రేమోన్మాది సుధాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని ప్రేమించమని పెళ్లి చేసుకోమంటూ వెంటపడిన సుధాకర్ రెడ్డి ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకొని దాడికి పాల్పడ్డాడని నర్సాపురం డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. యువతిని హత్య చేసేందుకు యత్నించడంతో నిర్భయ కేసు, దాడికి ముందు పురుగుల మందు తాగినందుకు ఆత్మహత్యా యత్నం కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థిని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుందని తెలిపారు. అమ్మాయి వెంటనే అదే సమయంలో మా డేవిడ్ కానిస్టేబుల్ అతను కూడా అదే రూట్లో వెళ్ళడం, ఈ ఇన్సిడెంట్ చూసిన వెంటనే అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం. ఈ అమ్మాయితో పాటుగా అమ్మాయిని ఎవరైతే అటాక్ చేస్తారో ఈ బాడపాటి సుధాకర్ రెడ్డి అనే అతను కూడా పాయిజన్ తీసుకున్నాడు. అక్కడే అతన్ని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఇద్దరు కండిషన్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్. ఈ సుధాకర్ రెడ్డిని ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేసి ఈరోజు అరెస్ట్ చూపడం జరుగుతుంది. కేవలం దీని మోటివ్ వచ్చేసరికి ఎవరైతే ఈ కొవ్వూరు తేజస్వి అనే అమ్మాయిని వీడు ఒక 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తానని వెంటబడడం, ఈ అమ్మాయి రిజెక్ట్ చేయడం, దాంట్లో భాగంగా ఈరోజు అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదనే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి తను అటాక్ చేశాడు. దానికి సంబంధించి ఈరోజు ఈ సుధాకర్ రెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమున్నాయి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ గుర్తింపు సాధించిందని మంత్రి కన్నాబాబు తెలిపారు. హామీల అమల్లో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకునే దిశగా ప్రభుత్వం 265 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం 10,000 లోపు ఉన్న డిపాజిట్దారులకు చెల్లిస్తుందని, నేరుగా వారి ఖాతాలో జమ అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 1,150 కోట్లు ఇస్తామని చెప్పిన జగన్ మాటలు ఆచరణలో పెట్టేలా కృషి చేస్తున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు పెట్టి అసలు ఏ విధంగా ఈయన చేయగలుగుతాడులే అధికారంలోకి వచ్చినా అన్నట్టుగా చేసి పడేసి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మాట ఇస్తే దాన్ని పోషించుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకునే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితులకి తొలి విడతగా 265 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. 10,000 రూపాయలు లోపు ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే ఇప్పుడు చెల్లించిపోతూ ఉంది. వారి అకౌంట్లో నేరుగా వేసేస్తారు. ఆ తర్వాత 20,000 లోపు డిపాజిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1,150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది.
దానికోసం బడ్జెట్లో కూడా కేటాయింపులు చేశారు. ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టి డిపాజిట్లు పెట్టి నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులను ఆదుకోవడానికి ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటిగా స్పందించి మీరు నష్టపోవద్దు, లక్షలాది మంది మీరు రోడ్డు మీద పడిపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి, నేనున్నానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి తొలి ముఖ్యమంత్రి, ఒక ప్రైవేటు డిపాజిట్దారులను ఆదుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎవరో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చొరవ తీసుకోలేదు. మీకు తెలుసు, అగ్రిగోల్డ్ బాధితులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా వాళ్ళ డిమాండ్ల కోసం ఆందోళన చేసిన గత ప్రభుత్వం వారి మీద కేసులు నమోదు చేసింది. తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్ నారాయణ, శివసేన జనరల్ సెక్రటరీ మిలింద్ నార్వేకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేసే శక్తి సామర్థ్యాలు, మరి మనోనిబ్బరం, మనోధైర్యం, మరి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టి ఏదైతే ఉందో దాన్నంతా కూడా సమకూర్చాలని ఆ దేవదేవుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగింది. అలాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని, ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరడం జరిగింది. One photo, sir. One photo. విశాఖలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. ఏయూ డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీని ముందుగా కాకినాడలో పెట్టాలని నిర్ణయిస్తే ధర్మేంద్ర ప్రధాన్ చొరవ వలన విశాఖలో ఏర్పాటు అయిందని తెలిపారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచనలతో అబ్దుల్ కలాంని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు కొత్త పద్ధతుల ద్వారా వనరులు ఉపయోగపడేలా కృషి చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విద్యార్థులకు సూచించారు.
Chemical Engineering, position number 1, 2016, V. Dharani Prasad. Dharani Prasad, number 1, Chemical Engineering 2016. May now present position number 2, Chemical Engineering 2016, B. Sai Harsha. Third rank for Chemical Engineering 2016, Suyash Mochale. May I request the editorial team to also stand in the photo frame, please. A big hand, ladies and gentlemen, to our young editors and writers. We congratulate all the students who have contributed to the newsletter. The fourth estate is the most important place to be, kids, and you have to be heard, you have to be read. Sri Muttamsethi Srinivas Rao, Honorable Minister for Tourism, Culture and Youth Advancement, Government of Andhra Pradesh, Professor V.S. R.K. Prasad, Director of Indian Institute of Petroleum and Energy, Professor M. Chandrasekhar, Director of Indian Institute of Management, Sri Mukesh Kumar Meena, IAS, Secretary Governor, Sri Rajiv Kumar Meena, IPS, Commissioner of Police, Visakhapatnam, Sri B. Vinod Chand, IAS, District Collector of Visakhapatnam, Sri Haribabu, ex-MP, Vizag, Sri the Vice Chancellor of Faculty of Andhra University, Faculty of the Institute, my dear beloved students, media friends, ladies and gentlemen, Andariki Namaskaram. It gives me immense pleasure to be amidst you on the occasion of the 4th Foundation Day celebration of the Institute. I hope the faculty and the students are dedicated to develop the Institute as an eminent institute of higher learning to realize the objectives behind its establishment at the city of destiny. As you are all aware, the IIT was set up here as a fulfillment of the promise made under the provisions of Andhra Reorganization Act 2014, enacted by the Parliament to function under the aegis of the Ministry of Petroleum and Natural Gas, Government of India. Professor Prasad, Director of the Institute, explained me elaborately about the objectives of the establishing of this institute, and I hope and trust that all the stakeholders of the institute will play a pivotal role in achieving the objectives set out by the institute. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ షైన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. ఒక చిన్నారి మృతి, మరో 6 చిన్నారుల పరిస్థితి విషమం. దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న పోలీసులు. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.